ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, అందరికీ వందనాలండి. ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం గురించి మనం మాట్లాడుకుందాం. మాథ్యూ చాప్టర్ 5:14. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. మనల్ని దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నామని చెప్పి దేవుడు అంటున్నాడు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన జీవితం ఎలా ఉంది? మనం చేసే పనిలో కానీ, జీవించే జీవితంలో కానీ, దయగలిగి ఉండడంలో కానీ, సత్యం చెప్పడంలో కానీ, ఆయన ఎలాగైతే చేశాడో మనం కూడా అదే ఫాలో అవ్వాలి. దేవుడు ఏదైతే బొమ్మ చేశాడో అలాగే మనం ఫాలో అవ్వాలి. కానీ ఈరోజు మనం అలా ఫాలో అవుతున్నామా లేదా? దేవుడు అంటే భయభక్తులు జీవిస్తున్నామా లేదా? ఆయన చూపించే ప్రేమ మనం చూపించున్నామా? ఆయన దయగలిగిన వాడు, అలా మనం ఉండగలుగుతున్నామా? ఆయన ఎప్పుడు సత్యమే చెప్తాడు, మనం అలా సత్యం చెప్పగలుగుతున్నామా? ఇవన్నీ మన మీద డిపెండ్ అయి ఉంది. ఇవన్నీ దేవుని యొక్క ప్రేమను చూపిస్తాయి ప్రతి ఒక్కరికి. మనం చూసారంటే దేవుని ప్రేమ కనపడాలి వాళ్ళకి. దేవుడు అంత గొప్ప ప్రేమ చూపించాడో అందరి పట్ల, మనం కూడా అదే ప్రేమ మనం చూపించాలి. యాజ్ బిలీవర్స్గా, దేవుని నమ్మిన వారుగా, దేవుని బిడ్డగా, మనం చేసే పనిలో కానీ, మన యాక్షన్స్లో కానీ, ఎందులో అయినా సరే దేవుడి ప్రేమ కనపడాలి. చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి. యాజ్ బిలీవర్స్గా చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే మనం ప్రేమ చూపించాలి, దయ చూపించాలి. దేవుడు అలాంటిలో మనం చెప్పాలి, ఆయన సత్యాన్ని మనం చెప్పాలి. ఇవన్నీ చెప్తేనే చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులోకి వస్తారు. మరి ఇవన్నీ మనం చెప్పకుండా మన జీవితం మనం జీవిస్తే ఎవరికి సత్యం అని తెలియదు. చీకట్లో ఉన్నవాళ్ళు చీకట్లోనే ఉంటారు, వెలుగులో ఉన్నవాళ్ళు వెలుగులో ఉంటారు. మరి చీకట్లో ఉన్నవాళ్ళు కూడా మనకు కావాలి కదా, చీకట్లో ఉన్నవాళ్ళు కూడా మనకు కావాలి. ఆ చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులోకి తీసుకురావాలంటే మనం చూపించే ప్రేమ, మనం చూపించే దయ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం అందరి పట్ల దయ కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మనల్ని ఎంత అసహించుకున్నా సరే, మనల్ని ఎంత ఏడ్ చేసినా సరే, మన వాళ్ళని ఎప్పుడు కూడా ప్రేమించాలి. మనల్ని తిట్టినా ఏమన్నా కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి. మనం వాళ్ళని ఎప్పుడు దీవించాలి. వాళ్ళకి ఎప్పుడు మనం దేవుని యొక్క సత్యాన్ని మనం చెప్పాలి. ఈ రోజు నుంచి అలా చెప్తాం, అందరినీ వెలుగులోకి తీసుకొద్దాం. మనం చూపించే విధానం, మనం ప్రేమించే విధానం, మనం జీవించే విధానం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకో వెలుగై ఉండాలి. ఇవన్నీ వాళ్ళు చూసి వెలుగులోకి రావాలనుకోవాలి, మనలా జీవించాలి అనుకోవాలి, మళ్ళీ ప్రేమ కలిగి ఉండాలని వాళ్ళు అనుకోవాలి. అలా మనం చూపించాలి. ఈరోజు నుంచి మనం అందరం అలా ప్రేమ కలిగి ఉందాం, అందరి పట్ల ప్రేమ చూపిద్దాం. థ్యాంక్ యూ.